హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా కాలం తర్వాత ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనలందరినీ ఇంతకాలము ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అందరూ క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, కుటుంబాలన్నీ సంతోషంతో, సమాధానంతో ఉన్నాయని భావిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నుండి మనము లూకాసు వార్త నుంచి కొన్ని ముఖ్యమైన పాటలు మనమందరము కలిసి నేర్చుకుందాం. అందులో భాగంగానే లూకాసు వార్త ప్రేమపూరిత పదములతో వైద్యుడైన లూకా మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వమును కడజాగరూకతతో వర్ణించుచున్నాడు. ప్రారంభంలో యేసు వంశావళిని, జననమును, బాల్యమును వివరించి వాటికి తగిన ప్రాధాన్యతను వివరించిన తరువాత కాల సంభవములను సూక్ష్మబుద్ధితో తెలిపిన తదుపరి ప్రభుని బహిరంగ పరిచర్యను వర్ణింపబూనుకున్నాడు. ఆ బహిరంగ పరిచర్య సామాన్య ప్రజలలో యేసునందు విశ్వాసము పెరుగుచుండగా, మరొక వైపు ఆయన శత్రువులలో విరోధ భావములు పెరుగుచుండెను. ఇట్టి పరిస్థితులలో విశ్వసించిన వారికి శిష్యత్వపు విలువలు తరచి తెలుసుకొనుట సవాలుగా మారినది. విరోధులు మనుష్య కుమారుడు శిలువపై ఒక మృతదేహముగా వేలాడుట చూచు వరకు మనశ్శాంతి పొందలేదు. కానీ ఆయన పునరుత్థానుడై తరువాత స్థితిగతులను మార్చి వచ్చెను. తుదకు మనుష్య కుమారుడైన ఈ క్రీస్తులో దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేరెను. లూకా అను నామము క్రొత్త నిబంధనలో ముమ్మారు మాత్రమే చెప్పబడి ఉన్నది. ఉదాహరణకు కొలస్సీ 4:14, 2 తిమోతి 4:11, ఫిలెమోను 24వ అధ్యాయంలో చూస్తాం. ఇక నుండి ప్రతిరోజు ఉదయకాల సమయంలో లూకాసు వార్త నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలను చదువుకుంటూ దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.